అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్న ఒక మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. అంటే దేవుని బిడ్డలారా వినండి, జాగ్రత్త. సమయానికి మనము మందిరానికి ఒకటి, సమయానికి జాగ్రత్తగా రండి. బయట ఉన్నవారు కూడా సమయానికి మనము మందిరానికి ఇలా చెప్తాను వినండి. బస్సుకు ఒక 10 నిమిషాలు ముందు వెళ్తాం, ట్రైన్ కూడా ఒక 15 నిమిషాలు ముందుకు వెళ్తాం, అలాగే స్కూళ్ళకు కూడా ముందుగానే వెళ్తాం, కాలేజీలకు కూడా ముందుగానే వెళ్తాం, ఆఫీసులకు కూడా ముందుగానే వెళ్తాం, అలాగే అధికారుల దగ్గర కూడా ముందుగానే వెళ్తాం. కానీ మందిరానికి మాత్రం లేదు. ఎంత విచారం! ఇందాక దైవజనుడు చెప్తున్నప్పుడు ఒక మహా గొప్ప దేవుడు, ఈ లోకానికి సృష్టికర్త, ఆదిలో ఉన్న దేవుడు, ఆ దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రావడానికి అందరికంటే ముందు రావాలి. నేను మా చర్చ్ సభ్యులతో ఒకటే మాట చెప్తున్నాను, అందరికంటే ముందు నువ్వు దేవుని కనబడాలి. దేవా, నేనే ముందు ఈ మందిరంలో కనబడాలి. ఇలా చెప్తాను కదండి. మార్పు పొందినవాడు సమయానికి వస్తే, సంపూర్ణమైన మార్పు పొందినవాడు సమయానికి ముందు వస్తాడు. మార్పుకు సమర్పణకు తేడా. నేను రాసిన పుస్తకాల్లో యెహోవా మందసమును మోచిన 2 పాడియాలు అనే పుస్తకాన్ని మీరు చదువుంటే కొంతమంది తీసుకుని ఉన్నాయనుకుంటా మీ దగ్గర. దాంట్లోనే పెట్టారు ఆవులను గురించి. మార్పు అంటే ఏమిటి, సమర్పణ ఏమిటి, తీర్మానం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి అనే విషయం. అంటే ఒక వ్యక్తి మందిరానికి సమయానికంటే ముందు రావాలి. ఒకవేళ సమయాన్ని పోగొట్టిన ముందుకు వస్తున్నావంటే బైబిల్ చెబుతుంది, పౌలు గారి సంఘానికి నువ్వు అజ్ఞానుడివి, నువ్వు అజ్ఞానురాలు, సమయాన్ని నువ్వు పోగొడుతున్నావు, దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు పోగొడుతున్నావు అని అంటే నువ్వు అజ్ఞాన దశలో ఉన్నావని పౌలు గారు సంఘానికి చెబుతున్నాడు. అందుకే సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి సంఘములో, దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సమయానికి ఉదాహరణకి ఇలా చెప్తాను మీకు. బైబిల్ గ్రంథం 119వ కీర్తన భాగంలో భక్తుడు 7 సార్లు ఒకసారికి దేవుని స్తుతించబడదు. 7 సార్లు. అలాగే దానియేలు గురించి మనం చూస్తే 6వ అధ్యాయం 10వ వచనంలో 3 సార్లు క్రమము తప్పకుండా. అలాగే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 10వ అధ్యాయంలో కొర్నేలు చూస్తే ఎల్లప్పుడూ అతను దేవుని సన్నిధిలో గడిపేవాడు అని. ఆది అపోస్తలుడు 2వ అధ్యాయము 44 నుంచి 46 వరకు చదివితే వారు ప్రతిదినము దేవుని మందిలో గడిపేవారు. అంటే దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సంఘంలో లేకుంటే మందిరంలో గడపడానికి వారు సమయాన్ని కేటాయించుకుని దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో గడిపేవారు. కనుక ఒక క్రైస్తవుడు ఎవరైనా సరే దేవుని సన్నిధికి రావాలంటే సమయానికి 5 నిమిషాలు ముందు నువ్వు ఇక్కడ మోకరించి, ప్రభువా, ఈరోజు నీ మందిరానికి నన్ను నడిపించావు, స్తోత్రాలు, నా ద్వారా నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడండి, నా జీవితాన్ని పురుకొల్పడానికి, నన్ను నువ్వుగా సిద్ధపరచుకోవడానికి ఒక మంచి సమయాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికీ దాన్ని పోగొట్టుకోకూడదు. మనము కొంతమంది ఎగ్జామ్స్ కు పెట్టేటప్పుడు 1 నిమిషం లేట్ అయినా అలోచయం అని పేపర్లో ఇస్తుంటారు, చూసారండి? 1 నిమిషం లేట్ అయినా ఎగ్జామ్స్ కి అలోచయం. ఆ పేపర్లలో, ఆ టీవీలలో చూస్తుంటే పిల్లలు పరిగెత్తుతూ ఉంటారు, ఎక్కడ లేట్ అవుతుందో. అలా పరిగెత్తుకొని రాగలమా మందిరానికి? దైవజనుడు 10 గంటలకని చెప్పాడు. 10 కంటే ముందు నేను దేవుని మందిరం ఉండాలని ఆశ కలిగిన క్రైస్తవులు కావాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని మందిరానికి ఆరాటంతో, ఆతృతతో, ఆశతో రావాలి. దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని మందిరానికి రా. నేను చెప్తున్నాను, చెప్తున్నాను, నువ్వు ఎక్కడైనా లేటు పో, కానీ దేవుని మందిరానికి మాత్రం లేటు రావు. అవసరమైతే వాకిలి మూసేస్తా. నేను కొన్నిసార్లు అలా చేశాను. నేను వాకిలి మూసినప్పుడు మందిరం ఉండాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. కనుక దేవునికి పెట్టారా పౌలు గారు చెబుతున్నాడు, సమయాన్ని పోగొట్టొద్దు.
సోదరులారా, కనుక సమయానికి మందుల్లో ఉండాలి. ఎప్పుడన్నా టైం అయిపోయిన తర్వాత ముందుగా ఉండాలి. చెప్పండి, ముందే ఉండాలి. ఒక 5 నిమిషాలు నువ్వు ముందే ఉండాలి. అలాగే చెప్తాను. రైట్, ముందుకు పదం. రెండవది ఏమి చేయాలంటే అందరితో కలిసి సహవాసముతో పాటలు పాడాలి. ఎక్కడుంది అది? చదువుతాం. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువు. ఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. సంఘములో టైం కంటే ముందుకు వచ్చి స్టార్ట్ అవ్వగానే అందరితో కలిసి పాటలు పాడాలి. ఏమా? ఆత్మ సంబంధమైన పాటలు. ఏమండి, ఒకసారి ఒక ఇల్లు ఓపెనింగ్కి నన్ను పిలిచినప్పుడు నేను వాక్యానికి చెప్పేదానికంటే ముందుగా ఒక యవనస్తుడు ఒక మంచి పాట పాడుతున్నాడు. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారణాన్ని మరణాన్ని జయించిన లేచిన జయవీరుడు యేసు ప్రభువు. మంచి గీతం. అలా ఆ పాట అయిపోయినంత వరకు భాగాలకి ఇచ్చి పాట అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి అట్లా చూసిన అబ్బాయికి వెళ్ళి చూస్తే ఆ పిల్లల గొంతులో 2 చైన్లు ఉన్నాయి. అంటే ఏం చైన్లు? బంగారు చైన్లు అంటే ఒక ఏమో అనుకోవచ్చు. ఆ చైన్లో ఈ చేతి కూడా 2 చైన్లు చుట్టుకున్నాడు. పాట ఏమో బ్రహ్మాండంగా పాడతాడు. 2 గిండులు తీసినాడు, కాళ్ళని పెట్టుకున్నాడు. ఆ చైన్లు కనిపిస్తే చేతికి చైన్లు కలుస్తుంది. పాట ఏమో ఎంత బాగా పాడుతుంది. అనుక్షణం నిన్నే గొంతు. నేను ప్రసంగానికంటే ముందుగా యవనస్తులతో ఇలా చెప్పాను, బాబు ఇంకోసారి నువ్వు ఈ పాట పాడాలి అనుకుంటా నీ గొంతులో ఉన్న చైన్లు తీసేసి నీ చేతుకున్న ఈ కణిహాలను తీసేసి పాట లేదు. జీవితంలో నువ్వు అట్లే ఉంటే ఇంకోసారి పాట పాడొద్దు అని డైరెక్ట్ చెప్పాను. ఎందుకంటే నువ్వు పాడిన పాట చాలా అద్భుతంగా మరణాన్ని జయించి లేచిన ఒక మహా గొప్ప దేవుని గురించి పాడుతున్నావు. అలాంటప్పుడు ఈ గొంతులే చేయలేండి, ఈ చేతికి లేండి. నీ జీవితం మార్చుకొని ఈ పాటన పాడు, లేకపోతే జీవితంలో ఈ పాట పాడు. చిత్రం ఏంటంటే ప్రసంగం అంతా అయిపోయినంత అవన్నీ తీసి దేవుడి మీద పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఆయనకి మారు మనసు వచ్చినాయి. దేవునికి ఆత్మ సంబంధమైన పాటలు అందరితో కలిసి పాడుట. ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన చెప్పడానికి కాస్త నేను ముందడుగు వేస్తున్నాను. ఆత్మ సంబంధమైన గీతాలు తక్కువైనాయి. ఎగిరే పాటలు ఎక్కువైనాయి, దుంగే ఎక్కువైంది. నేను మన హైదరాబాద్ ఒక కాన్ఫరెన్స్ నేను వెళ్ళినప్పుడు పిల్లల ఆర్కెస్ట్రా టీం, సింగింగ్ టీం స్టేజ్ మీద నిలబడింది. ఆ పిల్లల నెత్తి మీద తలపాక లేదు, ఆ వేషాలు వేసినంత వేసుకొని లిఫ్ట్లు కొట్టుకొని ఆ ఎంటకలిన వేసుకుని పాడుతుండే నాకు ఎంత అసహ్యం అనిపించింది తెలిసిన. ఒకరికొకరు చూసుకుంటా, ఒకరికొకరు చూసుకుంటా నవ్వుకుంటా పాడు. ఇది ఆత్మీయమైన పాటలేనా? ఆత్మీయమైన పాటలేనా? ఏమంటే ఆత్మ సంబంధమైన పాటలతో సంఘస్థులందరూ కలిసి చక్కగా దేవుని గానం చేయాలి, దేవుని ఆరాధన చేయాలి. అందరూ కలిసి సంఘములో. రెండు సోదరులారా, ఆత్మ సంబంధమైన పాటలు సంఘాలు తక్కువైనాయి. ఏమంటే శరీరానుసారమైన వ్యతిరేకంతో కూడిన పాటలు సంఘాల్లో దూరైప్పటికీ కాబట్టి కానొస్తారు సంఘములో ఆత్మ సంబంధమైన గీతాలు పాడాలి. అందరితో కలిసి చప్పట్లు కొట్టు చక్కగా దేవుని ఆరాధన చేస్తుంటాం. ముందుకు వెళ్దాం. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. రండి. మూడవది ఏమిటి అని అంటే పిల్లలు, మూడవది ఏంటి తెలిసిన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండం 28వ మొదటి వచనంలో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మన మైండ్ ఎక్కడో తిరిగి వస్తుంటారు. ఒకసారి ఒక అక్క నా దగ్గరికి వచ్చి, సార్ నేను ప్రార్థన చేసినట్టే ఉంటుంది, కళ్ళు మూసుకున్నట్టే ఉంటుంది, ఎక్కడెక్కడ పోతుంటా నేను, ఎక్కడెక్కడ ఎవరు పోమని చెప్తున్నారు నిన్ను ఎక్కడెక్కడ ఎవరు పోమని చెప్తున్నారు. వాక్యాన్ని వినాలి. వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించాలి. యాకోబు పత్రికలో మాట్లాడటం మొదటి 22 వచనంలో, అలాగే 23, 24 వచనంలో ఏమంటే మీరు వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేయకపోతే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. అలా కాకుండా వాక్యమును విని దాని ప్రకారంగా జరిగించడానికి క్రియలు చేయవాడై ఉండాలి. అంటే వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారంగా ప్రవర్తించాలి. యేసు ప్రభు వారు ఒకసారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు శిష్యులతో. మీ మాట ఎవరైనా వింటే నా మాట వినట్లేదు అన్నాడు. మీ మాట వింటే
నా మాట వినట్లే. మీ మాట ఎవడైతే వినడో నా మాట కూడా వినట్లే. కనుక దైవ సేవకుల మాట ఖచ్చితంగా వినాలి. అర్థమవుతున్నాము? దైవ సేవకుల మాట ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే వాక్యం వాళ్ళు చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేది వాళ్ళ సొంత తప్ప ఎప్పుడు కొట్టుకోరు. ఉంటారు, వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఆ ట్రూ కోరి ఉంటారు. కానీ వాక్య ప్రకారంగా వాక్యాన్ని విత్తుతున్న సమయంలో వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. అంగీకరించినప్పుడే ఆశీర్వదింపబడతావు. వాక్యాన్ని అంగీకరించలేనప్పుడు నీ జీవితం ఎక్కడేసిన గుంగడ అట్లనే ఉంటావు. దేవుడి యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడే నువ్వు మేల్కొల్పబడతావు, అప్పుడే నువ్వు సరి చేయబడతావు, అప్పుడే దిద్దబడతావు, అప్పుడే నీ పాప జీవితం కంప్లీట్ గా మార్చబడి ఒక మంచి వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, వాక్యము ద్వారా ఒక వ్యక్తి శుద్ధుడు కావాలంటే వాక్యం ద్వారా శుద్ధీకరించబడాలి. ప్రభు కలువరిలో కాల్చిన రక్తంతో శుద్ధీకరించబడాలి. అలాగే ఆత్మ ద్వారా శుద్ధీకరించబడాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విదుతున్నప్పుడు, దాన్ని నీ జీవితానికి తీసుకున్నప్పుడు నీ జీవితం మలచబడుతుంది. నీ జీవితం మలచబడుతుంది. ఒకసారి ఒక మంచి పాట పాడాడు. ప్రభువా, ప్రధాన శిల్పి నువ్వే కనుక నీ చేతితో నన్ను చెక్కు అని పాట పాడాడు. నీ చేతితో నన్ను చెక్కు, నన్ను సరిచేయి, నన్ను దిద్దు. కనుక దేవుని యొక్క వాక్యము నిన్ను చెక్కుతుంది, దేవుని యొక్క వాక్యం నిన్ను దిద్దుతుంది, దేవుని యొక్క వాక్యం నిన్ను సరి చేస్తుంది, దేవుని యొక్క వాక్యం మలుస్తుంది, మలుస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది, దేవుని దగ్గర నిలబడేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకటేంటి, సమయాన్ని పాటించి మందిలో గడపాలి. రెండవది ఏంటి, ఆత్మ సంబంధమైన గీతాలు అందరూ కలిసి పాడాలి. మూడవది వాక్యం చెబుతున్న విధాన్ని నీ జీవితానికి తీసుకోవాలి. అప్పుడే నీ జీవితము బాగుపడుతుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక మంచి జీవితం, ఒక వ్యక్తిని మార్చడానికి బైబిల్ గ్రంథమే బతుకులను మార్చగలదు, కానీ వేరేది ఏది కూడా మనసులను మార్చలేదు. ఏమండి, మనసులను మార్చగలిగింది వాడు దొంగైనా సరే, వ్యభిచారైనా సరే, మోసగాడైనా సరే, మంత్రుడు ఎవరైనా కావచ్చు, కానీ మనిషిని మార్చగలిగింది, శుద్ధులుగా చేయగలిగింది ఒక దేవుని యొక్క వాక్యమే. కనుక ఆ వాక్యాన్ని నీ జీవితానికి తీసుకున్నప్పుడు నువ్వు బహుగా దీవించబడతావు. రైట్. ఏదైనా మూడవది. నాలుగవది ఏమిటి అంటే, దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలో తెలిసిన ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి కొన్ని విషయాలు ఉంటాయి. లూకా సువార్త 18వ అధ్యాయంలో విసుక్కోకుండా ప్రార్థన చేయండి అని ఏమంటది? విసుక్కోకుండా ప్రార్థన చేయండి. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయండి. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనములు అక్కడ మెలుకుతో ప్రార్థన చేయండి అని ఉంటారు. అలాగే యాకోబు పత్రికలో 5వ అధ్యాయము ఏది గురించి చెబుతూ ఆసక్తితో ప్రార్థన చేయండి. అలాగే కొర్నేలు కూడా అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయంలో 1-3 వచనంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేశారు. అలాగే ఆదికాండం 31వ అధ్యాయానికి వస్తే యాకోబు పట్టుదలతో ప్రార్థన చేశారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తారు. కాబట్టి ప్రార్థన పరిస్థితులు, నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తావు. ఒక మంచి మాట చెప్తాను, అది ఏంటంటే, వడూరులో మెస్సేయ ప్రార్థన మందిరాన్ని వాళ్ళు ఎక్కడో ఉంటారు, కానీ ప్రభువా నీ మందిరంలో వచ్చి నేను సాక్ష్యం చెప్తా, నా పట్ల నీ కార్యం చేయి అని వారు ప్రార్థన చేసుకుంటాయి. ప్రియులారా, దేవుడు అద్భుతమైన కార్యం చేసినప్పుడు వారు సందేశాన్ని వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఎస్, దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీ పట్ల చెయ్యని కార్యం అంటే ఏదో కూడా లేదు. వాక్యము మనతో మాట్లాడుతుంది, ప్రార్థన మనము దేవునితో మాట్లాడుతుంది. వాక్యం మనతో మాట్లాడుతుంది, ప్రార్థన మనము ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి? దేవునితో మాట్లాడతాం. దేవుని అడుగుతాం, అడగండి మీకు ఇవ్వబడు, ఏం కావాలో అన్నట్టు కదండి. కనుక ప్రియులారా, ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసి జవాబులు పొందుకున్న వారు చాలా అద్భుతమైన ఉన్నారు. ఏమండి, హిజ్కియా రాజు ప్రార్థించాడు, కన్నీటి పెట్టి, మరణకరమైన రోగం కూడా బాగైంది. 10 సంవత్సరాలు ఆయుస్సు అన్న శిలో ప్రార్థన మందిరంలోన ప్రార్థించిన కన్నీరు కాచి సంతానమే లేదు, కానీ గర్భాన్ని దేవుడు జీవితంలో తెరిచాడు. అద్భుతం. ప్రార్థన అంటే సామాన్యమైన, చెప్పాను కదా, ప్రార్థన అంటే పరిస్థితులను మార్చేస్తుంది. ప్రార్థన అంటే మరుసటి మాట. 2007వ సంవత్సరంలో నేను చెప్తాను, 2007వ సంవత్సరంలో నేను 3 సంవత్సరాలుగా సిక్ అయినా. బ్రతుకుతామన్న ఆశ నా జీవితంలో లేదు. అప్పటికి నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఇక నా వల్ల కాదు, నా చేత కాదు,
ఇక నీ పని చాలు, ఈ పూర్వకుండా నీ పని చాలు అనుకుంటే నన్ను తీసేసుకో, ఈ రాజ్యంలో రావడానికి రెడీ ఉన్నాను. కానీ ఒకవేళ నీ పని చేయాలనుకుంటే ఈ రోజు నన్ను దర్శించాలి, ఈ రోజు నన్ను దర్శించాలని రాత్రి వేళ 12 గంటల నుంచి శక్తి లేని స్థితిలోన ఆ బెడ్లోన అలాగే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా నా వల్ల కాదు, నా చేత కాదు, నీ పని చాలు అనుకుంటే తీసేసుకో నన్ను నీ రాజ్యంలోకి, లేదు నీ పని చేయాలనుకుంటే ఈ రోజు నన్ను దర్శించాలి, ఈ రోజు నన్ను దర్శించాలి అని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి అలాగే నిద్రలోకి వెళ్ళిపోయినాను. ఆ నిద్రలో నేను చూస్తున్నాను ఒక గొప్ప వెలుగు నన్ను దర్శించండి. హల్లెలూయా. 2007వ సంవత్సరంలో ఆ రోజు నుండి ఈ రోజును బాగున్నానని దేవునికి స్తోత్రం. ఎస్, ప్రార్థన పరిస్థితులు మారుస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు తప్పగా జవాబునిస్తాడు. ఆ రోజు దేవుడు తన వెలుగు ద్వారా నన్ను దర్శించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని కృపలో 2007 నుంచి వాడబడుతున్నాను. కనుక ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఏదైనా చెప్పండి, సమయానికి రావాలి, రెండవది ఆత్మీయ పాటలు పాడాలి, మూడవది వాక్యాన్ని వినాలి, నాలుగవది ప్రార్థన చేయాలి, ఐదవది ఏంటో తెలిసిన నీకు వచ్చినటువంటి దాంట్లో నువ్వు ఏ కష్టమైన చేయి, ఏ ఉద్యోగమైన చేయి, దానిని దేవుని భాగమైన దేవునికి ఇవ్వాలి. మలాకి గ్రంథం 3:10 ఒకవేళ నువ్వు మందిరానికి తేకుంటే నువ్వు దొంగవి అన్నాడు. ఎవరంటామా? బ్యాంకులు దోచుకునే వాళ్ళు ఉన్నారు, ఏటీఎంలు దోచుకునే వాళ్ళు ఉన్నారు, కమ్మల పట్టలు ఎంత పెద్ద దొంగలు ఉన్నారు, దేవుని దగ్గర కూడా దొంగలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రభు చెప్పాడు అన్నాడా, మీరు దొంగలు దొంగలుచునే ఉన్నారా? మనకి 3:10 మీరు దొంగలుచునే ఉన్నారు. చూసారా, దేవునికి ఇచ్చేది ఏముండగా దొంగలు ఎక్కడ ఉన్నారంటే దొంగలు ఇప్పుడు చెప్పాలి. మీరు ఇక్కడ ఎవరైనా అలాంటి దొంగలు ఉంటే, తండ్రి నేను దొంగలైనా నన్ను మార్చు తండ్రి, ఇప్పటి నుంచి దొంగతనం నీ దగ్గర చేయను, నీది నీకు ఇచ్చేస్తానని ఒప్పుకో. దేవుడు అత్యధికంగా ఆశిస్తాడు. ఇంకొక మంచి మాట చెప్పనా, దేవుడు ఆకాశపు వాక్యం తూములు విప్పినాడు కానీ ఆకాశపు వాక్యం ఎవరికి విప్పలే, ఇచ్చే వారికి విప్తానన్నాడు. తెలుసునండి, ఆకాశపు వాక్యం ఇచ్చేవారికి మీకు ఇన్ని మీరు నాకు ఇచ్చి మీరు అడగండి, మీకు తక్కువైతే ఏ విప్తానన్నాడు? ఆకాశపు వాక్యం. అంటే దేవుడు ఇచ్చేవారికి ఆకాశపు వాక్యంలో విప్పుతాడు. ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం చదవద్దులండి, అక్కడ చెప్పేస్తాను. అక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి. పిసినతనం ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు, చదువుకుంటూ ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు, బలవంతంగా ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు. అదే అధ్యాయంలో ఉంది, ఆసక్తితో ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు, ప్రేరేపణ కలిగి ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు, ఉత్సాహంగా ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును అని ప్రకటన. నువ్వు ఎంతైతే ఇస్తావో అంతకు 2 రెట్లు పొందుకుంటారు. ఫిలిప్పీ 4లోన పౌలు గారు చెబుతూ 11-17 నుండి చదువుతూ, మీరిస్తే వచ్చువులంట దేవునికి ప్రీతికరమైన యాగాలు. ప్రీతికరమైన యాగాలు దేవునికి మనం ఇచ్చేది అది బియ్యమైనా కావచ్చు, బేలైనా కావచ్చు, డబ్బులైనా కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు ఏదైనా కావచ్చు. నువ్వు దేవుని మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు దేవునికి ప్రీతికరమైన యాగాలు, ఇష్టమైన యాగాలు అని నువ్వు ఇచ్చేది. పాత నిబంధన లెక్క ప్రకారం 10వ భాగం అన్నాడు, కొత్త నిబంధన లెక్క ప్రకారం వర్ధిల్లును కొరది ఇయ్యాలని, దానికి ఇంకా కొరత లేదు. వర్ధిల్లును కొరది ఇయ్యాలి అని బైబిల్ గురించి చెప్తాడు. గళితీయులకు రాసిన పత్రిక 5:6 అంటాడు, 6:6 అంటాడు. ఏమంటారు తెలిసిన? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థాలు ఇవ్వాలి. అదండి ఏమంటారు? మంచి పదార్థాలు. అలాగే అబ్రహాము గురించి ఎబ్రీ పత్రికలు అంటాడు, శ్రేష్టమైన వస్తువులు ఇచ్చాను. వచ్చేది మీరు తెస్తే టమాటా పండ్లు తెస్తే మంచి పండ్లు తీసుకురండి, చెడిపోయిన తప్పు తెచ్చి. మీరు కూరగాయలు తెస్తే మంచి వేరుకొని తీసుకురండి, శ్రేష్టమైన అన్నాడు, మంచి అన్నాడు. దేవునికి ఇచ్చేటప్పుడు సీనిపోయినది, లేకుంటే ఇరిగిపోయిన మంచం, లేకుంటే చెడిపోయిన బాక్సులు ఇట్లాంటి కాదు. ఏది తెచ్చినా శ్రేష్టమైనది తీసుకురాలి, ఏది ఇచ్చినా మంచిదే తీసుకురాలి. చెడిపోయినది ఎప్పటికీ దేవుని దగ్గర తీసుకురావచ్చు. ఒకసారి ఒక తల్లి 4 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకును నా దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా ఈయన కొడుకు ప్రార్థన చేయండి అని అంటుంది. ఓకే రైట్, నీ కొడుకు పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ చేస్తున్నాడు. చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు? బీటెక్ చేస్తున్నాడు. ఇంకా చిన్నవాడు 3వ వాడు చేస్తున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అని.
మరి వీడేమంటే వీనికి హెల్త్ బాగాలేదు పుట్టినప్పటి నుంచి వీడు బాగా అయితే దేవుని సేవకే చేద్దాం అంటుంది. అప్పుడు నేను అడిగిన మంచోళ్ళనేమో బాగా చదివించి చెడిపోయిన దేవుని దేవుని తెస్తావా? అది కూడా వీడు బాగా అయితే దేవుడు బాగా కాకుంటే దేవునికి మంచోళ్ళనేమో బాగా చదివిస్తున్నావు, చిన్నని చెడిపోయిన దేవునికి ఇస్తావా? ఇదేమైనా న్యాయమా? ఏమైనా న్యాయమా అండి? మంచోళ్ళనేమో బాగా చదివిస్తుంది, చిన్నని చెడిపోయిన దేవుని దగ్గరికి వచ్చి ఇది చెడిపోయిందే ఇది బాగా చేస్తే దేవునికి ఇస్తుందంట. ఏమైనా న్యాయమా? మాట్లాడటం మీరు ఏమైనా న్యాయం? అట్లా కాదు కదా. మంచోనే దేవునికి బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీ అనే ఒక సేవకుడు ఉన్నాడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు అంటారు అపొస్తలుల గ్రంథం. నలుగురు ప్రవచించేవారు అంటే నలుగురు బిడ్డని దేవునికి కుమార్తెలు కొడుకులేదు అక్కడ, నలుగురు బిడ్డని దేవునికి సమర్పణ చేసినాడు. ఆ నలుగురు కుమార్తెలు అంట ప్రవచించేవారు. ఎంత బాగుంటాయో ఈ మాట. నలుగురు కుమార్తెలు ప్రవచనాలు అంటే జరగబోయే సంగతులను తెలియచేయడం, ప్రార్థనలో కూర్చుంటే జరగబోయే సంగతులను తెలియచేసే బిడ్డలు ఉన్నారు అక్కడ. కనుక ఇచ్చేదేదో దేవునికి మంచిది ఇవ్వండి, ఇచ్చేదేదో మంచి పిల్లలనే ఇవ్వండి. చెడుకోని బైబిల్లో మాట్లాడుతుంది, ముగ్గుడోడు కానీ గజ్జోడు కానీ బైబిల్లో ఏమీ కాదు. ఇట్లాంటి దేవునికి కాదు అసలు. మంచిది ఇవ్వండి దేవునికి. ఇచ్చే విషయంలో ఎప్పుడైనా కంచలేదు. నేను ఒక మంచి మాట చెప్తాను. నా జీవితంలో తినడానికి అన్నం సరిగా లేదు, కట్టడానికి గుడ్డ లేదు నా జీవితంలో. కానీ నేను చెప్తాను ఈ విషయాన్ని. మేము ఇవ్వడం ప్రారంభించామండి. మా కుటుంబం అంతా, మేము, మా తమ్ముడు, మా నాన్నమ్మ వాళ్ళందరూ కూడా, మా అమ్మ కూడా పింఛన్ తీసుకుంటే పింఛన్లోన ఆమె 500 ఇచ్చేది కాదు కానీ 500 ఇచ్చేది. ఏమంటే ఇవ్వడం ప్రారంభించాము. ఈ రోజు మీరు నమ్మండి ప్రియులారా, కొన్ని వేల మందికి భోజనాలు పెడుతున్నాం మేము, కొన్ని వందల మందికి బట్టలు ఇస్తున్నాం మేము, కొన్ని అనాథ పిల్లలకు, అలాగే లెప్రసీ వాళ్ళకు, అలాగే గుంటలకు గుడ్డలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టి వారికి నూతన వస్త్రం. నిన్ననే కార్యక్రమం మన బేతంచెల మండలం వాళ్ళందరూ కూడా వచ్చారు. 5 మండలాల్లో ఉన్న పాస్టర్స్ కింద కూడా ప్రతి సంవత్సరం చేస్తాం. గుడ్డలకు, కుంటలకు, అలాగే కుష్ఠరోగులకు, అనాథాసులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మంచి భోజనం తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు ఇచ్చి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎస్, మీరు నమ్ముతారండి, ఇప్పటికి 88 లక్షల రూపాయలు దేవుని పరిచయంతో నేను ఖర్చు పెట్టానండి. 88 లక్షల రూపాయలు, దాదాపుగా 6 మందిరాలు కట్టుకోవడానికి ప్రభు సాయం చేశారు. ఎవరికి చేయి చాపెట్టలేదు. ఏమంటే 150 పాటలు రాస్తే 5 ఆల్బమ్స్ రికార్డ్ చేయడానికి ప్రభు సాయం చేశారు. 9 పుస్తకాలు రాస్తే 5 పుస్తకాలు ప్రింటింగ్ చేయడానికి ప్రభు సాయం చేశారు. దాదాపు 5 మందిరాలు కట్టాం. 10 సంఘాలు దేవుడు మాకు ఇచ్చాడు. నేను మా తమ్ముడు అందరం కలిసి పరిచయం. అలాగే విత్ ఆర్కెస్ట్రా, ఇద్దరు సింగింగ్ టీమ్, అలాగే ఇట్లా సిస్టమ్ ఎన్నో రకాలుగా, అలాగే 2 కార్లు కొట్టడానికి ప్రపంచాలి. నేను ఎందుకు చెప్తానంటే దేవునికి ఇవ్వడం ప్రారంభించిన. నేను చందపేటలో ఉండేదంట, ప్రతి నెల 100 మంది సేవకులు మన డోన్కి వస్తుంటారు కదా, వాళ్ళందరికీ కానుకపేటలో తీసి భోజనాలు 10,000 రూపాయలు అవుతుంది నాకు నెలకి. వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. ఎందుకు? వాళ్ళు బాగా భోజనం చేస్తుంటే. ఎస్, నేను జ్ఞాపకం చేసి ఒకప్పుడు దేవా నాకు తినడానికి లేదు, కానీ ఈరోజు ఎంతమంది సేవకులు భోజనం పెట్టేటట్టుగా నాకు సహాయం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతాను, హ్యాపీగా. ఎందుకు చెప్తానంటే ఇవ్వడం మీరు ప్రారంభిస్తే పిల్లగా ఆయన ఇవ్వడం ప్రారంభిస్తాను. అర్థమైంది? చాలా మంది దేవునికి ఇచ్చేది ఇవ్వకుండా దరిద్రులై నాకేం లేదు ఏం లేదంటే ఏం లేదన్నట్టు ఉంటుంది సంసారం వేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చెప్పండి. ఒకటేంటి సమయం, రెండవది ఏంటి ఆత్మీయ పట్టు, మూడవది ఏంటి వాక్యము, నాలుగవది ఏంటి ప్రార్థన, ఐదవది ఏంటి దేవునికి ఇచ్చుట, దేవునికి ఇచ్చుట. ఏనాయన ఇప్పుడు 5. 6వది ఏమిచ్చి అంటే సంఘ సహవాసముతో ఉండు. యోగు గ్రంథంలో అంటాడు, మనము దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు. అలాగే సంఘముతో సహవాసం ఉన్నారు. నువ్వెవరితో సహవాసం పెట్టుకోదు. మందిరానికి వస్తున్న వారితో సహవాసం కలిగి ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు. సంఘముతో అపోస్తలుల 42లోన బైబిల్ రాయబడింది కదా, వారు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండింది. సహవాసం, సంఘం అంటే దేవుని వధువు, అంతేనా? ప్రభు అయిన క్రీస్తులకు వధువు. దాంట్లో సహవాసం ఉండు. పరిశుద్ధమైన వ్యక్తులతో సహవాసం, మందిరానికి వస్తున్న వ్యక్తులతో సహవాసం కలిగి వేరే వాళ్ళతో సహవాసం వచ్చేది. బైబిల్ గ్రంథంలో ఉంది, తిండిపోతులతో సహవాసం చేద్దని, ఎక్కువ మాంసం తినటలతో సహవాసం చేద్దని బైబిల్ ఉంది. అర్థమైందని? చెడు వాళ్ళతో సహవాసం చేయదు. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెప్పాడు, మీరు వేరే పిల్లలు పెళ్లి చేసుకోవద్దు, మీరు ప్రత్యేకమైన జనాంగం ప్రభు చెప్పాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు మోయాబు స్త్రీలను,
పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తెగులు రేగి ఏమంటే బైబిల్ చెప్తారు 160 కీర్తన భాగంలో వారితో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నది. అందుకే దేవుని కోపం రగిలింది. కొన్ని వేల మంది ఆ తెగుల ద్వారా చచ్చిపోయారు. కనుక చెడు సహవాసం వద్దు, మంచి సహవాసం, సంఘస్థులతో సహవాసం కలిగి ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతావు, నీ ఆత్మీయ జీవితంలో బలపరచబడతావు, ఆత్మీయ స్థితిని ఒకరికొకరు పంచుకుంటాం. మనం ఆత్మీయ జీవితంలో ఎదగడం ప్రారంభిస్తాం. కనుక దేవునితో సహవాసం కలిగి ఉండండి. 7వది చెప్పి ముగిస్తాను. 7 సహవాసములోన 1 సంఘ సహవాసం, 2వది సేవకుల సహవాసం, 3వది దేవునితో సహవాసం. చెప్తాను వినండి. మోసే దగ్గర బైబిల్ గ్రంథం చెప్తుంది, మోసే పరిచారకుడైన యెహోషువ అని. ఎంత చక్కగా. అలాగే ఏలియా దగ్గర ఎలిషా ఉన్నాడు. ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయుచున్న షాపాతు కుమారుడైన ఎలీషా అని ఉంటాడు. అలాగే పౌలు గారు తిమోతికి చెప్తాడు, నా నిజమైన కుమారుడు అంటూ నామలే ప్రసంగం చేస్తాడు. నామలే అనే మాట ఉంటుందని ఎంత బాగుంటుంది. అంటే వాళ్ళు ఆ సేవకులతో ఆ మోసతో సహవాసం చేసిన యెహోషువ, ఆ మోసే దగ్గర పరిచయం చేసిన యెహోషువ ఇశ్రాయేలు జనానికి మోసే స్థానంలోనే యెహోషువను పెట్టాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఏలీతో సహవాసం చేసిన ఎలీషా, ఆ పరిచయం చేసిన ఎలీషా ఏలియా కాలంలో 7 అద్భుతాలు జరిగితే ఎలీషా కాలంలో 14 అద్భుతాలు జరిగాయి. అలాగే తిమోతి పౌలు కాలంతో ఉన్నాడు, ఆ సహవాసం కలిగి ఉన్నాడు. నా వలే పౌలు లాగానే అతడు కూడా దేవుని పరిచయం చేసేవాడు. పౌలు లాగానే. ఇలా చెప్తాను ఇప్పుడు వినండి. అదే పోలికల వద్దకు కొంతమంది అంటారు కదా, పిల్లల్ని కొంతమంది చెప్పారు, నాయన మొత్తం మీ నాయన పూలు మీ నాయన నోట దుసిపడినట్టున్నారా అంటారు సార్. మీ అమ్మ నోట్ల దుసిపడింది అంటారు చూడు. కనుక మన నాయన నోట మన అమ్మ నోట్ల దుసిపడిన బాగానే ఉంది, కానీ మన ప్రభు యొక్క పోలికలు మనకి రావాలి. ఆ దైవచనుడు అడుగుచాడులో మనం నచ్చినప్పుడు అదే స్థానం దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఆ తర్వాత దేవునితో సహవాసం. నేను ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను. ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీరు దేవుని దగ్గర? ఒక మంచి మాట చెప్పి ముగించేస్తారు. ఎంతసేపు చేస్తారు మీరు చెప్పండి? 1 గంట. ఎవరో 1 గంట ఇంకా బయట వాళ్ళు కూడా ఎంతసేపు చేస్తారు? ఒక రోజుకి 24 గంటలు కదండి. ఒక రోజుకి 24 గంటలు. దాంట్లో కూడా బాగానే తింటాం. ఇప్పుడు దేవుని బాగానే తీస్తే ఎంతసేపు గడపాలి అవసరం వస్తున్నాను? 2 గంటలే అంతేనా? మరి ఎంతసేపు చేస్తాం మనం దేవుని సంగతి? ఎంతసేపు? నేను ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. దినకరన్ గారు అలాగే భక్త్ సింగ్ గారు ఇద్దరు ఒకటే ట్రైన్లో వెళ్తున్నారు. అంటే ఈయనకు పరిచయం లేదు, ఈయనకు ఆయన పరిచయం. ఒకటే భక్తులు ఎదట మొదటగా ఒకటే ట్రైన్లో ఒక్క భూమిలోనే ఎదట మొదట ట్రైన్ కదిలింది. 9 గంటలకు భక్త్ సింగ్ గారు మోకరించారు. ఎదురుగా బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడు డీజే దినకరన్ గారు. 12 గంటలకు లేచి చూస్తే భక్త్ సింగ్ గారు అలాగే మోకరించున్నాడట. జగన్ పడుకున్నాను. మరలా 3 గంటలకు లేచి చూస్తే దినకరన్ గారు భక్త్ సింగ్ గారు అలాగే మోకరించున్నాడు. 11 ఆ తర్వాత 5 గంటలకు లేచి చూస్తే అట్లానే మోకరించున్నాడు. ఆయన పుస్తకంలో దినకరన్ గారు రాస్తూ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నేనే ప్రార్థన పరునైతే, వినండి మాట, నేనే ప్రార్థన పరునైతే ఇతనిలాగా రోజుకు 8 గంటలు ప్రార్థన చేస్తాను అంటూ ఇంకో తీర్మానం చేసుకున్నాడు. నాలుగ ప్రార్థన పరునైతే లేపుతాను. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జీసస్ గారు ప్రేయర్ ట్రాన్స్ 24 hours. భక్త్ సింగ్ గారికి ఒక మంచి పేరు పెట్టారు. భక్త్ సింగ్ గారు అంటే ప్రార్థన అంటే ఎంత బాగుంది. ఆ ప్రార్థన పనులు చూసి ఈ డీజే దినకరన్ గారు ప్రేరేపించబడి ఆకర్షించబడి నేనే ప్రార్థన పనులు అయితే ఇతరులాగానే చేస్తా, అలాగే లేవుతా. ఒక ప్రార్థన వ్యక్తిగా 99వ కీర్తన భాగం 6వ వచనంలో ఒక మంచి మాట్లాడుతున్నది. ఆయన యాచకులలో మోసే అహరోనులు ఉండేది. అయితే అంటే వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు, కానీ యాచకత్వం అనేది. కానీ ఆయన నామంలో వెళ్ళి ప్రార్థన చేయవాళ్ళు సమూయేలు ఉండేది. ప్రార్థనా పరుడు కావాలి.
ప్రార్థన పరులు లేవగాలి సంఘం, ప్రార్థించేవారు లేవు, ప్రార్థనలు గడిపారు. నీ కుటుంబం బాగాలంటే ప్రార్థన నీ కుటుంబం. నువ్వు చేస్తున్న సంఘం బాగుండాలంటే ప్రార్థన గుంపు ఇక్కడ ఉండాలి. నీ చుట్టూన్న సమాజం కూడా బాగుండాలంటే ఇదొక ప్రార్థన గుంపుగా ఇక్కడ లేకపోతే అలా ప్రార్థించినట్టే ఇలాంటి మందిరం ఇలా ఉండదు. ఇలా నువ్వు ప్రార్థన మందిరంలో జరుగుతుందంటే ప్రభు కార్యాలు చేస్తాడు. మంచి మాట చెప్తాడు, మార్పు పొందిన వారిని మార్పు పొందినట్టుగా చేస్తాడు, రక్షణ లేని వారిని రక్షణ పొందినట్టుగా చేస్తాడు, సమర్పణ లేని వారిని సమర్పణ పొందుకున్నట్టుగా చేస్తాడు. తన దగ్గరకు ఆయనే ఆకర్షిస్తాడు. నమ్ముతారండి? 2002 అంటే అంతకుముందు ఒక సంఘం పనిచేసిన తర్వాత ఆ సంఘం నాకు కాస్త పొసకగా నన్ను కాస్త ఇబ్బంది పెట్టింది కదా. ప్రభుని అడిగాను, ప్రభుని చిత్తం ఏంటంటే నువ్వు బయటకు రా, నేను వాడుకుంటానని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు బయటకు వచ్చాను 2002లోన. ఆ తర్వాత 2012 సంవత్సరానికి ఆయన నాకు మందిరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి మందిరంలో వినండి, ఏం చెప్తాను అంటే ఆ మందిరం నుండి బయటకు వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు ఒక్క ఆత్మ నా దగ్గర లేదు. ఒక్క ఆత్మ లేదు. కేవలం మా కుటుంబం, మా తమ్ముడు ఆదివారం ఆరాధన చేసుకున్నాను, తర్వాత సేవకి వెళ్ళిపోయి 7 సంవత్సరాల కన్నీరు కార్చాను. ఇక మోకరించమంటే కన్నీరే, కానీ మా జీవితంలో వేరేది లేదు. 7 సంఖ్య దాటిన తర్వాత నేను ఎవరిని నా దగ్గరికి పిలవాలని ఎవరిని ప్రేరేపించలేదు, ఎవరిని పిలిచలేదు, కానీ దేవుడు నా దగ్గరికి తీసుకురావడం ప్రారంభించాడు. అంటే దేవునికి స్తోత్రం. ఆయనే నా దగ్గరికి తీసుకురావడం ప్రారంభించాడు. ఆ వ్యక్తులను బైబిల్లో మంచి మాట ఉంటుంది, పుస్తకం 2 చివరి వచనంలో అనుదినము ప్రభువు రక్షణ పొందుతున్నవని సంఘంలో చేర్చుచుండెను. ఎస్, సంఘంలో చేర్చాలంటే ఆయన తీసుకురావాలి. మందిరానికి రావాలంటే ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవడని దగ్గరికి రాలేడు. కనుక ప్రార్థన చేయగలిగితే ఒక్కొక్కరిని దేవుడు నీ దగ్గర తీసుకొస్తాడు. ఒక అద్భుతమైన సంఘంగా, వధువు సంఘంగా ప్రభువు అక్కడికి సిద్ధపడ్డారు. పిల్లల మంచిగా ప్రార్థన చేసుకోండి, చక్కగా దేవులతో సహవాసం, సేవకులతో సహవాసం, సంఘముతో సహవాసం కలిగి ఉండండి. ఒక వధువు సంఘముగా దేవుడి ఆత్మ ద్వారా అందరినీ సిద్ధపరుస్తాడు. ఇలాంటి ఆత్మీయమైన కార్యక్రమంలో రాగలిగితే దేవుడే నిన్ను మలుస్తాడు. దేవుడే నిన్ను సరి చేస్తాడు. ఒక అద్భుతమైన సంఘముగా, వధువు సంఘముగా సిద్ధపరచబడతాడు.